ఈ వ్రతం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా పెళ్ళి అనేది ఫిక్స్ అంట. ఈమె అయితే పెళ్ళి కోసమే చేస్తుంది వ్రతం. అసలు పెళ్ళంటే ఎంత ముఖ్యమో కదా మన లైఫ్లో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ వరల్డ్ 6732. నేనైతే అస్సలు ఊహించలేదు ఈ టెంపుల్కి వెళ్తా అని. అమ్మవారే పిలుచుకున్నట్టుంది. కానీ ఈ టెంపుల్కి వెళ్ళి ఒక 6-7 ఇయర్స్ అవుతుంది కావచ్చు. నా పెళ్ళి కంటే ముందు వెళ్ళిన ఈ టెంపుల్కి, కానీ మళ్ళీ అస్సలే వెళ్ళలేదు. కాళ్ళు కడుక్కొని దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుదాం అని అనుకునే వరకు నీతోని 9 మంది ముత్తైదులమ్మ అని చెప్పింది. మేము వ్రతం చేసుకుంటున్నాం, అసలు 9 మంది కోసం ఎంత వెయిట్ చేస్తున్నామో, నీతోని 9 మంది అయినారు అని చెప్పింది. మహాలక్ష్మి టెంపుల్ అనమాట ఇది. చిన్నోనేమో చేతిలో ఎత్తుకున్నా, పెద్దోనేమో పట్టుకున్నా. ఇక వాళ్ళు అంటున్నారు అక్కడ, పిల్లల్ని ఎత్తుకొని వచ్చిందమ్మా లక్ష్మీదేవి అని అనగానే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా. మేము అక్కడికి వెళ్ళే వరకే ఈ అమ్మాయి మొత్తం అంతా దేవునికి డెకరేషన్ మొత్తం చేసి వ్రతం అంతా కంప్లీట్ చేసుకుందంట. ఇక నాతోని 9 మంది ముత్తైదువులు అని చెప్పింది. ఇక సైడ్కి కూర్చోమనంటే కూర్చున్నా. ఇక్కడ పంతులు ఎంతో జోక్ చేస్తున్నాడు, అందరు నవ్వుతున్నాడు అనమాట. అసలు పంతులు అంటే ఎప్పటికీ మంత్రాలు చదవడమే కాదు, ఇట్లా జోక్స్ చేయడం కూడా అని ఈ పంతులను చూసినాకనే తెలిసింది. ఈ వీడియో అయితే మా పెద్దోడు తీస్తుండు, ఎట్లా తీస్తుండో చూడండి. నన్ను తీయనిస్తలేడు అసలుకే. ఇట్లుంటుంది పిల్లలతోని. సర్లే ఇదంతా సోది మాకెందుకు, నువ్వు వ్రతం గురించి చెప్తానన్ను, అందుకే మేము ఓపెన్ చేసి చూస్తున్నాం. ఇదంతా సోది ఎందుకు చెప్తున్నావు బా అని అనుకుంటున్నారు కదా. సర్లే వ్రతం గురించి చెప్పుకుందామా. ఈ టెంపుల్ అయితే మహాలక్ష్మి టెంపుల్. ఇది చెరువపూర్ దగ్గర ఉంది మహాలక్ష్మి టెంపుల్. ఇక్కడ ఏదనుకుంటే అది ఖచ్చితంగా అవుతుందన్నమాట. నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కూడా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఇప్పుడు కూడా ఒక కోరిక కోరుకుంటున్నా, అది కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్రతం వచ్చేసి అమ్మవారికి వాయనం ఇవ్వడం, చీర ఇంకా పువ్వులు గాజులు అన్నీ పెట్టి వాయనం ఇస్తుంది అనమాట. అంటే ముందే అమ్మవారి పైకి పేరు పైన అర్చన అవి ఇవి చేపించి పువ్వులు గాజులు అన్నీ అమ్మవారికి సమర్పించి అదాన్ని వ్రతం అంటారనమాట. పంతులు గారు చెప్తున్నాడు, నువ్వెందుకు కూర్చున్నావమ్మా ముత్తైదులు అంటే, నీకు పెళ్ళి కాలే కదా ఎందుకు కూర్చున్నావు అని అంటుండు. ఆల్రెడీ పైన బాబుని పడుకోబెట్టుకున్నా, అయినా పెళ్ళి కాలే అని అంటుండు. ఇట్లుంటుంది మనతోటి. సర్లే సెల్ఫ్ డబ్బా కొట్టుకోకని అంటున్నారు కదా, మీరు అంటారు నాకు తెలుసు. కానీ ఇక నేను వీడియో తీస్తుంటే అందరు నన్నే చూస్తున్నారు, ఏమో ఇట్లా విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకు తీస్తున్నావు అమ్మా అన్నట్టుగానే చూస్తున్నారు. సో నేను ఏం చెప్పినా యూట్యూబ్లో పెడతా అని చెప్తే పంతులు గారు అంటున్నారు, నేను ఇక్కడికే అందంగా ఉన్నా, నాకు దిష్టి తగులుతుంది, నన్నైతే పెట్టకమ్మా అని అంటున్నాడు. ఇట్లుంటుంది పంతులతోటి. కాళ్ళు మొక్కుతుంటే పంతులు గారు అంటున్నారు, ఏమని దీవిస్తావు అని అడిగిండు. ఇంకేమని దీవిస్తారు, శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తారు అని చెప్పిన. ఇక తర్వాత ఆమెను కూర్చోబెట్టి అందరం అక్షంతలు అయితే వేసినాం అనమాట. అట్లా పంతులు గారు చెప్పిండు. ఈమె మా కాళ్ళు మొక్కింది కాబట్టి మేము ఆ అమ్మాయిని అయితే ఆశీర్వదించినాం. మీ ఇంట్లో కూడా ఎవరైనా వ్రతం చేసుకోవాలని అంటే ఇట్లా శుక్రవారం నాడు అమ్మవారికి వ్రతం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. వ్రతం అంటే ఏం లేదు తెలుసు కదా, జస్ట్ ఓన్లీ అమ్మవారికి వాయనం ఇచ్చి చీర సారా అన్నీ పెట్టి వాయనం ఇవ్వడం అనమాట. ఇక్కడ పంతులు గారు ఏమని చెప్తుందంటే, మనము నాన్నని అడిగితే తొందర వస్తుందా, అమ్మని అడిగితే తొందర వస్తుందా, మనకి ఏదైనా కావాలని అంటే మనం అమ్మని అడుగుతామా నాన్నని అడుగుతామా అని అడుగుతుంది. అంటే నేను చెప్పిన అమ్మని అడుగుతాను, అమ్మ అయితేనే కదా పాపం అని ఇస్తుంది అని చెప్పిన. ఎస్ కరెక్టే, నాన్నని అడిగినా కూడా మళ్ళీ నాన్న పోయి అమ్మ దగ్గర అడగాల్సిందే. సో మనం అమ్మనే డైరెక్ట్గా అడగచ్చు కదా అని చెప్పిండు. ఇక్కడైతే అమ్మవారు ఎంత మంచిగా కనిపిస్తుందో చూస్తుంటే అసలు ఎంత బాగా చూడాలనిపిస్తుందో. ఇక్కడ లక్ష్మీదేవి పక్కన విష్ణుమూర్తి ఎంత బాగా పడుకుండో కదా, ఆ పాము పైన పడుకున్నాడు. ఇది చూడడం కూడా అదృష్టమే కదా. ఇక నెక్స్ట్ ఇంకేముంది, అన్నం అయితే పెడుతున్నారు, అన్నదానం. ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు. సో ఇక ఇక్కడ కూర్చొని అన్నం తింటున్నాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి పెట్టిరు అని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి. శనగలు, గాజులు, 4 గ్రీన్ కలర్ అండ్ 2 రెడ్ కలర్ గాజులు అయితే ఇచ్చారు. అండ్ 2 రూపీస్ కాయిన్, 1 రూపీ కాయిన్, అత్తరు, కాటుక, తమలపాకులు, కుంకుమ, పసుపు, చిన్న అద్దము, ఖర్జూర పండు, పసుపు కొమ్ములు, ఇలాచి, దువ్వెన ఇవన్నీ ఇచ్చారు. ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఇవ్వడం. ఎప్పుడైనా ఒక అరటిపండు, తమలపాకులు, పసుపు, కుంకుమ అవి ఇస్తారు అంతే, కానీ ఇట్లా ఇవ్వడం అయితే ఫస్ట్ టైం. ఈమెయితే పెళ్ళి కోసం చేసుకుంది కదా అని, ఏమైంది ఇంకా మీకు పెళ్ళి కాలేదా, మరి ఏమైనా చూస్తున్నారా సంబంధాలు, మీరు ఏం క్యాస్ట్, నువ్వు ఏం చేస్తావు అని అడిగితే నేను గవర్నమెంట్ టీచర్ని అని చెప్పింది. ఇక ఫ్యూజ్లు అయితే ఎగిరిపోయినాయి అనమాట. పాపం పిల్ల చూస్తే మంచిగా ఉంది, పెళ్ళి అయితే లేదేమో, ఎవరైనా చూద్దాంలే అని అనుకొని అడిగితే గవర్నమెంట్ టీచర్ అనగానే ఇక చల్లబడ్డదనమాట పానము. ఇంత చిన్న వ్రతంతో పెళ్ళి అవుతుందా అని అనుకుంటున్నారేమో, కానీ
ఈ చిన్న వ్రతమే మనకు పెద్ద పునాది అనమాట. చిన్న వ్రతం అని తక్కువ అంచనా వేయకండి, అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏమంటారు మరి? సర్లే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మ్యారేజ్. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా తొందరగా మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.